హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ డ్రెస్‌కి సంబంధించిన 3 వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఏమో కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను షేర్ చేశాను. అలాగే పార్ట్ 2లో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అప్లోడ్ చేశాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ అలాగే హ్యాండ్స్ మొత్తం డ్రెస్‌కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. చూసారు కదా, డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ 4 మీటర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఈ విధంగా డ్రెస్ని అనేది స్టిచ్ చేశాను. ఫైనల్ లుక్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇవి వచ్చేసి ముందుగానే నేను కట్ చేసి పెట్టానండి. హ్యాండ్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ నెక్ రెండింటిని కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టాను. ఈ ఫ్యాబ్రిక్ చాలా షైనీగా ఉండడం వల్ల నేను ఈ విధంగా డ్రెస్ని అనేది స్టిచ్ చేసి సింపుల్గా ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చేశాను. నా దగ్గర 4 మీటర్ ఫ్యాబ్రికే ఉందండి. 4 మీటర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి కూడా మనం ఈ విధంగా లాంగ్ డ్రెస్సులు అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసి అండ్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి గేర్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా నార్మల్గా అంబ్రిల్లా కట్ చేసామంటే మనకి గేర్ అనేది ఎక్కువ రాదు. ఈ 4 మీటర్స్తో డ్రెస్ స్టిచ్ చేయడమే కాదు, చున్నీని కూడా ఒకటి స్టిచ్ చేశానండి. ఇలా మనం చున్నీని అలాగే ఇలా డ్రెస్ స్టిచ్ చేసుకోవడం వలన 4 మీటర్స్తో అయితే ఈ డ్రెస్ అనేది కంప్లీట్ అయింది. ముందుగానే లైనింగ్ని కట్ చేసి పెట్టాను. ఇప్పుడు వీటిని ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. మనకి ఒక సైడ్ వచ్చేసి 3 పీసెస్ పడతాయండి. ఒకటేమో పెద్ద పీస్ ఉంటుంది, ఇంకొకటేమో చిన్న పీసు. మనకి పావడాలు ఎగ్జాక్ట్గా ఎలా అయితే కట్ చేస్తామో అదే ప్రాసెస్లో ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి. ఈ విధంగా 2 పీసుల్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ మనం ఏది అయినా స్టిచ్ చేయాలనుకుంటే ఈ విధంగా 2 స్టిచెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లేదంటే ఇలా లైనింగ్ అయినా రెండింటిని కూడా ఇదే విధంగా మనము 2 పీసులు జాయిన్ చేసుకొని ఇలా 2 స్టిచెస్ అనేది వేసుకోవాలండి. నాకు ఈ ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నేను చాలా తీసుకున్నాను. ఇలాంటివి కొన్ని తీసుకున్నాను, కొన్నేమో నార్మల్వి తీసుకున్నాను డైలీ యూజ్కి బాగుంటాయని. ఇవన్నీ నేను మా అమ్మ ద్వారా తెప్పించుకున్నానండి. అక్కడైతే తక్కువ కాస్ట్లోనే వస్తుందని నేను చాలా ఇవి పీసెస్ అయితే తీసుకొచ్చుకున్నాను. నాకు వీడియోస్కి పనికొస్తాయి, అలాగే మా పాపకి నాకు డ్రెస్సులకి కూడా యూజ్ అవుతాయని నాకు 2 in 1గా రెండిటికి యూజ్ అవుతున్నాయి. ఇలా ఫస్ట్ లైనింగ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా యాజ్ ఇట్ ఈస్ మనం జాయిన్ చేసుకొని 2 పీసులు అనేది పక్కన పెట్టుకోవాలండి. ఇలా రెండింటిని రెడీ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఈ విధంగా నెక్లు అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. వీటి వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఫ్రంట్ నెక్ ఏమో రౌండ్గా కట్ చేశాను, అలాగే బ్యాక్ నెక్ ఏమో ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా కట్ చేశాను. ఫస్ట్ మనం బేసిక్ కటింగ్స్ అనేది నేర్చుకున్నామంటే ఇలా డిజైన్స్ అనేది చాలానే నేర్చుకోవచ్చండి. బేసిక్స్ వస్తే ఇవి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో బేసిక్స్ అనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఈ స్టేజ్లో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అది ఒక్కటి మిస్ అయిందండి. మిగతాదన్నీ నేను ఈ డ్రెస్కి సంబంధించినవి పోస్ట్ చేశాను, కానీ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ హ్యాండ్ కటింగ్ అనేది నార్మల్గానే ఉంది, డిజైన్ ఏం పెట్టలేదు. దీనికి ఎంబ్రాయిడరీ చేయాలని నార్మల్గా ఇలా ఎల్బో హ్యాండ్స్ అనేది కటింగ్ చేసి లైనింగ్ ఈ విధంగా జాయిన్ చేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు మిడిల్లో నుంచి మనకి షోల్డర్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పార్ట్ నుంచి మనకి హ్యాండ్ మిడిల్ పార్ట్ ఈ విధంగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు కూడా మనం ఈ విధంగా స్టిచ్ అనేది హ్యాండ్ మొత్తాన్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూ చేస్తూ ఈ స్టిచ్ని మనం స్టార్టింగ్ ఎంత అయితే క్లాత్ మెయింటైన్ చేస్తామో అంటే స్టిచ్ చేసేటప్పుడు అదే క్లాత్ని మెయింటైన్ చేస్తూ ఈ విధంగా ఒక 1/4 ఇంచు లేదంటే 3/4 ఇంచు దగ్గర ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ తీసుకోకుండా ఒకే లెవెల్ అనేది మెయింటైన్ చేస్తే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇదే విధంగా మనం అటు సైడ్ హ్యాండ్ని కూడా ఇలానే మిడిల్లోకి స్టిచ్ చేసి 2 సైడ్లు అనేది స్టిచెస్ అనేది వేసుకొని 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి.
ఈ డ్రెస్‌కి సంబంధించిన జ్యువెలరీ మేకింగ్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా ఈ వీక్ మొత్తం దీనికి సంబంధించింది వస్తూనే ఉంటాయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది. ఈ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయింది. బాటమ్ పార్ట్ని ఈ విధంగా మనం బాడీ పార్ట్కి అనేది జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ సైడ్ ఇలా పెట్టేసి స్టార్టింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక పావు ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా స్టిచ్ అనేది స్టార్ట్ చేసి మధ్య మధ్యలో ఫ్రిల్స్ అనేది పెట్టాలండి. ఈ విధంగా ఈ ఫ్రిల్స్ లెంత్ 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ విధంగా చూసి క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టాలండి. మొత్తానికి ఇదే విధంగా మనం ఫ్రిల్స్ పెట్టుకొని బాడీ పార్ట్ని అనేది ఈ బాటమ్ పార్ట్కి అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం దీనికి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బాటమ్ పార్ట్కి లైనింగ్ని 2 మీటర్స్ యూజ్ చేశాను. నార్మల్గా నేను ఇది టాప్ స్టిచ్ చేసుకుందాం అనేసి 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది షైనీగా బాగుండడం వలన మా బాబు బర్త్డేకి నైట్ టైమ్స్ అయితే బాగుంటుంది అని ఈ విధంగా నేను లాంగ్ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది టాప్ కన్నా లాంగ్ డ్రెస్కి ఇంకా బాగా సూటబుల్ అనిపించి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలా క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అనేది కట్ చేసుకొని మనం ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ తిప్పి అంటే బాడీ పార్ట్ని అనేది ఈ విధంగా లైనింగ్ ఉంది కదా దాని నుంచి మనము ఇప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేసామంటే అంటే బాటమ్ పార్ట్ని అనేది ఇటు సైడ్ తిప్పేసి మనం జాయిన్ చేసుకొని స్టిచ్ వేసుకోవడం వలన ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కనిపించకుండా మనకి గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవడం వలన మనకి చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఈ విధంగా ఖర్చులు ఏమీ కనిపించకుండా ఉందంటే మనకి చాలా బాగుంటుంది. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఖర్చులు అనేది కనిపిస్తాయి. అలా కాకుండా ఇటు సైడ్ బాడీ పార్ట్కి లైనింగ్ ఎటైతే ఉందో అటు సైడే ఈ విధంగా లైనింగ్ అనేది జాయిన్ చేసామంటే ఖర్చులు ఏమీ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ లైనింగ్తో కూడా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ఇచ్చుకుంటూ క్లాత్ని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ ఇచ్చి మొత్తం ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా మనము 2 స్టిచెస్ వేయాల్సిన అవసరం లేదు. ఒక స్టిచ్ వేస్తేనే సరిపోతుంది. ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ వచ్చింది. ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు ఇంకొక స్టిచ్ వచ్చింది. చూసారు కదా 2 స్టిచెస్ వచ్చాయి. మనకి ఖర్చులు అనేది లోపల సైడ్ వెళ్ళిపోయి పైన అనేది నీట్గా ఉంది. ఇప్పుడు మనం ముందుగానే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్నాము. బాడీ పార్ట్ని స్టిచ్ చేసాము. ఇప్పుడు సైడ్ జాయింట్లే మిగిలిపోయాయి. ఈ సైడ్ జాయింట్లు అనేది ఈ విధంగా మనము ముందుగానే మెజర్ చేసుకుంటాం కదా దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలండి. ఇలా మనం సైడ్ స్టిచెస్ వేసుకున్న తర్వాత కింది సైడ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంది. మనం ముందుగానైనా స్టిచ్ వేసుకోవచ్చు కింద ఫోల్డ్ చేసుకొని. ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయినా సరే మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా నో ప్రాబ్లం. కింది సైడ్ అనేది కొంచెం స్టిచ్ అనేది వేసుకోకుండా ఆపేసి మనం ఈ విధంగా కింది సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం మొత్తం డ్రెస్ అనేది ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇది స్టిచ్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా ఏమి పట్టదండి. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇక్కడ మనం ఫస్ట్ లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కింది సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి డ్రెస్ అనేది రెడీ అవుతుంది. ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్ వేసుకుంటామో సైడ్ అటు సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం సైడ్ అనేది 2 స్టిచెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ విధంగా సైడ్ స్టిచెస్ వేసుకునేటప్పుడు లైనింగ్ సపరేట్గాను మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గాను వేసుకోవచ్చు. స్టిచెస్ అనేది ఈ రెండు కలిపి కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మనకి ఎలా వీలుగా ఉంటే ఆ విధంగా సపరేట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే కలిపి అయినా ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచేసి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. జిగ్జాగ్ మిషన్ ఉంటే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇలా నార్మల్ స్టిచ్చే వేస్తాను, ఎందుకంటే నా దగ్గర జిగ్జాగ్ మిషన్ ఏం లేదు.
చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని మనం క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోకపోతే ముడతల్లాగా వచ్చి నీట్ ఫినిషింగ్ అనేది రాదు. నార్మల్గా స్ట్రైట్గా ఉండేదాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది ఏం అనిపించదు, కానీ ఇలా మనకి అంబ్రిల్లా కట్ టైప్లో వచ్చిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మనకి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొంచెం పైకి లేచినట్టు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా సైడ్ ఏమన్నా ఉంటే దాన్ని క్లాత్ని అనేది ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం సైడ్కు అంటే ఫోల్డ్ చేసుకొని కూడా ఒక స్టిచ్ వేసుకున్నామంటే ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లేదంటే ఇలా వదిలేసినా పర్లేదు. సైడ్ క్లాత్ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఎలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మనం అలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయడం వలన మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలాగే ఏమైనా గుచ్చుకునే ఫ్యాబ్రిక్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి వేసుకోవడానికి మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. పట్టు లాంటివి మనకి ఇలాంటి బ్లౌజెస్ ఏవైనా ఉంటే అవి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తాయి డైరెక్ట్గా అలా కుట్టామంటే. అలా కాకుండా సైడ్ స్టిచెస్ వేసామంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, డ్రెస్ ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.